హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పాకశాల. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డు చేసుకోవడం చాలా ఈజీ అండి. మరి ఇంత సింపుల్ ఈజీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి. రవ్వ లడ్డు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద బాండి పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నానండి. 1 స్పూన్ నెయ్యి సరిపోతుంది. నేను ఇక్కడ 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకున్నానండి. బొంబాయి రవ్వ తీసుకొని నేతిలో వేయించుకున్నాను. ఉండలేమీ లేకుండా చక్కగా వేయించుకోవాలండి. మంచి కలర్ అండ్ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇంతవరకు వేయించితే సరిపోతుంది. ఇప్పుడు వేగిన రవ్వని నేను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుంటున్నాను. ఇప్పుడు అదే బాండీలో మరొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నానండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరిని తీసుకొని చక్కగా సన్నగా తురుముకున్నాను. అలాగే బాదం పప్పుని కూడా తురుముకున్నాను. జీడిపప్పును చిన్న చిన్న పలుకులు చేసుకున్నాను. కొన్ని కిస్మిస్లను కూడా తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవచ్చు. చూసారు కదా, నేను ఫస్ట్ కిస్మిస్ని వేయించుకుంటున్నానండి. కిస్మిస్ మాడిపోకుండా స్టార్టింగ్లోనే కొంచెం ఉబ్బంగానే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి అలాగే బాదం పప్పు జీడిపప్పును కూడా వేయించుకుంటున్నాను. పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వలో ఇప్పుడు వేయించి పెట్టుకున్న కొబ్బరిని అలాగే బాదం పప్పు జీడిపప్పును కూడా వేసేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకున్నాను. 1 కప్పు రవ్వకి 3/4 కప్పు వరకు పంచదార తీసుకున్నాను. స్వీటు మీరు తినేదాన్ని బట్టి కలుపుకోండి. ఇప్పుడు మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. గట్టిగా కలుపుకోవాలండి. పంచదార, రవ్వ అలాగే కొబ్బరి 3 మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని ఉండలు చుట్టుకోవాలండి. ఉండలు చుట్టుకోవడానికి కాచి చల్లార్చిన పాలను తీసుకున్నానండి. మొత్తం కాకుండా కొద్ది కొద్దిగా పాలను తీసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండలు చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా ఉండయ్యేంత వరకు పాలను కలుపుకోవాలి. లూజ్గా కాకుండా చక్కగా టైట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ సైజులో చేసుకున్నాను నేను. నా దగ్గర ఉన్న రవ్వతో మొత్తం లడ్డూలు చుట్టేసుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్గా హెల్దీగా రవ్వ లడ్డూలు అనేవి రెడీ అయిపోయినాయండి. సేమ్ మీరు కూడా ఇదే విధంగా చేసుకొని టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.